వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా హెడ్లైన్స్. మహిళా హత్య కేసును ఛేదించిన దుండిగల్ పోలీసులు. సీసీటీవీ సాంకేతికత ఆధారంగా నిందితుడు అరెస్ట్. టీడీపీ నాయకుల ప్రవర్తనను మార్చుకోకపోతే మూల్యం చెల్లించుకోక తప్పదు. టీడీపీ దాడిలో గాయపడిన దివ్యాంగుడిని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే. రుణాలు అందలేదని పొదుపు సంఘాల మహిళల నిరసన. సంబంధిత అధికారిని నియమించి రుణాలు ఇప్పించాలని డిమాండ్. ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి. స్పెషల్ క్యాంపింగ్ డేను పరిశీలించిన కలెక్టర్ రాహుల్ రాజ్. ఇక డీటెయిల్స్ చూస్తే మల్లంపేటలో గత 2 నెలల క్రితం వంశీ రెసిడెన్సీలో నివాసం ఉంటూ మిల్క్ పాయింట్ నిర్వహిస్తున్న శారద హత్య కేసును దుండిగల్ పోలీసులు ఛేదించారు. గుర్తు తెలియని దుండగుడు ఒకడు ఒంటరిగా ఉన్న మహిళను హత్య చేసి ఒంటిపై ఉన్న బంగారం దోచుకెళ్లారని కుమారుడు సాయి వినయ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీ సాంకేతికత ఆధారంగా మృతురాలు శారదను చంపిన నిందితుడు ప్రవీణ్ కుమార్గా గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించామని డీసీపీ తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఇతడు ప్రైవేటు ఉద్యోగి ప్రవీణ్ కు మృతురాలు శారదతో గత 10 సంవత్సరాలుగా అక్రమ సంబంధం నడుస్తుందని, మృతురాలు డబ్బు కోసం ప్రవీణ్ ను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించిందని, దీంతో నిందితుడు ఆమెకు 2 లక్షల రూపాయలు ఇచ్చాడని తెలిపారు. నిందితుడు ఆమె ఫోన్లోని తన వీడియో గురించి ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి కోపంతో ఆమె గొంతు నొక్కడంతో ఆమె మరణించిందని ప్రవీణ్ కుమార్ అంగీకరించాడని పోలీసులు తెలిపారు. నిందితుని అరెస్టు మేరకు రిమాండ్కు తరలిస్తున్నట్లు మేడ్చల్ డీసీపీ తెలిపారు. ఇంకొక పేరు కూడా బయటకు వచ్చింది. ఇద్దరిని కూడా మనం అదుపులో తీసుకోవడం జరిగింది. తర్వాత ఎస్సీ ఎస్టీ కేసు కూడా, విక్టిమ్ ఎస్సీ కమ్యూనిటీ కాబట్టి ఎస్సీ ఎస్టీ కేసు కూడా దానిలో యాడ్ చేయడం జరిగింది. అంటే ఓవరాల్ గా అందులో ఇమీడియట్ గా వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ కానీ వెల్ఫేర్ యాక్టివిటీస్ కానీ మనం కలెక్టర్ కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. హాస్పిటల్కి సంబంధించిన బిల్స్ కూడా కలెక్టరేట్ నుంచి గవర్నమెంట్ నుంచి కూడా అటెండ్ కావడం జరిగింది. మనము ఫస్ట్ ఒకరిని అరెస్ట్ చేయడం జరిగింది. సెకండ్ పర్సన్ కూడా అరెస్ట్ చేస్తున్నాం. ఎస్సీ ఎస్టీ కేసు కూడా అదే సెకండ్ పర్సన్ పథకం ప్రకారం అవునవును. ఆయన ఎక్కడ ఆధారాలు హరాస్ అంటే ఫోన్లలో చేయటము, ఈయనకి ఫ్యామిలీ ఉంది కాబట్టి అక్కడ డౌట్ వస్తుందని చెప్పేసి కంటిన్యూగా మాట్లాడుతున్నప్పుడు ఇది ఉంటుందని చెప్పేసి తర్వాత డబ్బులు ఆడటము, గతంలో డబ్బులు కూడా ఇవ్వడము, మళ్ళీ ఎక్కువ డిమాండ్ వచ్చేసిందని నేను చెప్పడం అనేది జరుగుతుంది. చంపటము, తర్వాత ఒంటి మీద ఉన్నటువంటి బంగారపు ఆభరణాలను తీసుకుపోవడం అనేది ఆ చుట్టుపక్కల ప్రాంతాలను కూడా భయభ్రాంతులకు గురి చేసింది. కాబట్టి మాకు సిపి గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసు డిటెక్ట్ చేయాలని చెప్పేసి. అంటే దాదాపు ఇక్కడ ఈ దుండిగల్ ప్రాంతంలో, సూరారం ప్రాంతంలో ఏ కేసు అయినా కూడా దాదాపు ఇమీడియట్ గా డిటెక్ట్ చేయడం జరుగుతున్నది. ఇక్కడ ఉన్నటువంటి టీం కూడా బాగా పనిచేస్తున్నారు. అదేవిధంగా కెమెరాలు కూడా మనకి చాలా ఇందులో క్లూస్ ఇవ్వడం జరిగింది. ఇంకా మీరు కూడా లాస్ట్ టైం అడిగారు కెమెరాలు, మా సిపి సార్ వచ్చినప్పుడు కూడా అడిగారు కెమెరాలు సరిగా ఇంకా ఉంటే భావిస్తూ ఈ రోజు ఈ ప్రవీణ్ కుమార్ ని కోర్టు ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఇతనితో పాటు ఒక సెల్ ఫోను ఆ రోజు ఎవరైతే హతురాలు ఉందో ఆమెది సెల్ ఫోను, ఆధార్ కార్డు కూడా ఇతని దగ్గర సీజ్ చేయడం జరిగింది. ఇతను ఉట్నూరులో ఉంటాడు. అంటే యాక్చువల్గా 13 వరకు 2013 నుంచి 20 వరకు డబ్బులు డిమాండ్ చేసింది. గతంలో కూడా నేను డబ్బులు ఇవ్వడం జరిగింది. ఈయనకు కూడా ఫ్యామిలీ ఉండబట్టి ఈమె ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేయడము, డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి ఆమెని తొలగించుకోవాలంటే ఒక పథకం వేసుకుని అక్కడి నుంచి రావడం జరిగింది. అయితే ఇతను సెల్ ఫోన్ షాప్ లో పనిచేయటము, రిపోర్టర్ పనిచేయడం వల్ల కొద్దిగా అతనికి ఎట్లా తప్పించుకోవాలని నేరం నుంచి అనేది కొద్దిగా బాగా ఈ అవగాహనతోటి వాళ్ళు ఎప్పుడు మాట్లాడినా కూడా వాట్సాప్ కాల్లో మాట్లాడటము, తర్వాత ఆ ఫోన్ కూడా లేకుండా చేయడము, ఆ ఫోన్ లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా డిలీట్ చేయడము, ఫార్మేట్ చేయడం జరిగింది. ఆ ఫోన్ కూడా ఆ రోజు మియాపూర్ ఏరియాలో పడేయడం వల్ల అతను చూపిస్తే మనకి ఫోన్ కూడా రికవర్ చేయడం జరిగింది ఈరోజు. అదేవిధంగా ఈ కేసుని వేరే డైవర్ట్ చేయడానికి ఆమె దగ్గర ఉన్నటువంటి ఆ ఒంటి మీద ఉన్నటువంటి దాదాపు 45 రోజులైనా కూడా ఈ కేసు కంటిన్యూగా మానిటర్ చేసినటువంటి మా మేడ్చల్ ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి గారు, ఈ ఎంటైర్ టీం వీళ్ళంతా కూడా ఇన్స్పెక్టర్ సతీష్, క్రైమ్ ఇన్స్పెక్టర్ బి సతీష్, అదేవిధంగా వాళ్ళకి సహకరించిన ఎస్ఐ శంకర్, రామ్మోహన్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్స్ మహేష్, వెంకటయ్య,
అదేవిధంగా కానిస్టేబుల్స్ రజనీకాంత్, హమీదు, ముఖ్యంగా క్యాట్ టీము, తర్వాత సిసిఎస్ టీం, వీళ్ళందరూ కూడా ఈ కేసులో కంటిన్యూగా మానిటర్ చేయడం జరిగింది. మేము కూడా ఆ రోజు దీన్ని సీరియస్గా తీసుకోవడం జరిగింది. ఒక ఒంటరి మహిళ బాపట్ల మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి బాపట్ల జిల్లా వైఎస్ఆర్సీపీ దివ్యాంగుల విభాగం అధ్యక్షుడు చెల్లా రామయ్యను పరామర్శించారు. బాపట్ల పాత బస్టాండ్ జాతీయ రహదారిలో మాజీ గవర్నర్ కోన ప్రభాకర్ రావు విగ్రహం పునఃప్రతిష్ఠా విషయంలో టీడీపీ నాయకులు దివ్యాంగుల నాయకులైన చెల్లా రామయ్యపై దాడి చేయడం దురదృష్టకరమని అన్నారు. టీడీపీ నాయకుల ప్రవర్తనను మార్చుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని కోన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పట్టణ అధ్యక్షుడు కాగిత సుధీర్ బాబు, మండల అధ్యక్షుడు కోకి రాఘవరెడ్డి, జోగిరాజా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారితో మాట్లాడాడు. అవును, శేఖర్ మాట్లాడాడు. ఎమ్మెల్యే కాదండి, అదే తీసుకున్నాడు. అది మాకండి చెప్పండి. శేఖర్ సార్ అది వీళ్ళకే సంబంధము. అదే కాదండి, అదే కాదు పనాపండి. అదే కదండి. మా నాయకులు కూడా కొత్త బొమ్మ మీరు మాట్లాడండి. 3 లెటర్లు ఇచ్చాం, మున్సిపల్ 4 లెటర్లు ఇచ్చాం, కొత్త కమిషనర్ ఇచ్చాం, పాత కమిషనర్ ఇచ్చాం. ఇక్కడికి వచ్చి స్పీడ్ డబ్బులే ఉన్నారు. ఎంతమందికి ఎంత ప్రభుత్వంలోని ఈ డివైడర్ కట్టిన తర్వాత ప్రతి ఎకరం ఉందో 10 ఎకరాలు అక్కడ కట్టాలని గత మాజీ ఎమ్మెల్యే కూడా రాకపోతారు. అప్పుడు కమిషనర్ తీర్మానం చేశారు. కోన ప్రభాకర్ విగ్రహం ఇక్కడ ఉండేది ఇదివరకు. అదే విగ్రహం కట్టినాడు. ఇప్పుడు కమిషన్ లేదనుకో, ఈ మీద ఇది లేదనుకో, రేపు కమిషనర్ గారు వచ్చి దీని గురించి పూర్తి చిలకలూరిపేట నియోజకవర్గంలోని బొప్పాడి, మద్దిరాల, లింగంగుట్ల గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుతో కలిసి నర్సరావుపేట పార్లమెంటు సభ్యులు లావు కృష్ణదేవరాయలు, రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ తేజ, నర్సరావుపేట శాసనసభ్యులు చదలవాడ అరవింద్ బాబు పరిశీలించారు. వారు మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. రండి, మిగిలిపోయింది చాలా బాగా చేస్తే
పండుగ భాగంగా రాష్ట్రం మొత్తం వివిధ వర్క్స్ మనం మొదలు పెట్టడం జరిగింది. అందులో కొన్ని వర్క్స్ ఇన్స్పెక్షన్ కు భాగంగా ఈరోజు చిలకలూరుపేట మండలంలో బొప్పూడి, మధ్యరాల, లింగంగుంట్ల రావడం జరిగింది. ఇక్కడ ఉన్న హార్టికల్చర్ కానీ మొదలుపెట్టిన సీసీ రోడ్స్ కానీ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. వర్క్స్ అన్ని చాలా బాగా జరుగుతున్నాయి. కంప్లీట్ గా కల్చర్ని కూడా మనం పెంచొచ్చు అని చెప్పి ఒక ఉద్దేశం గౌరవనీయులైన ఎమ్మెల్యే వర్యులు వెల్లడించారు. తప్పకుండా వచ్చే గ్రామ సభల్లో ఇది ఒక ఎజెండాగా పెట్టి అందరికీ ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి హార్టికల్చర్ని కూడా మంచి రీతిలో డెవలప్ చేయాలని చెప్పి అనుకుంటున్నాము. థ్యాంక్ యూ. పంచాయతీరాజ్ డైరెక్టర్గా, కమిషనర్గా మన చిలకలూరుపేట ఆణిముత్యం ఏ పోస్ట్లో ఉన్నారనేది నేను మాట్లాడుతున్నాను. ఏ పోస్ట్లో ఉన్నా ఆ పోస్టుకి గౌరవం పెంచడం ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చేటువంటి దాంట్లో నిన్నటి పల్నాడు జిల్లా నుంచి మన కృష్ణతేజ గారు ఈరోజు ఒక 3 గ్రామాలకి రావటం జరిగింది. మొన్న ఎడుగుంపాలెం రావాల్సింది, ఆ రోజు వేరే కారణాల వల్ల రాలేకపోయినా ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా సర్ప్రైజ్ విజిట్ చేద్దాం, జరుగుతున్న పనులు ఒకసారి పరిశీలన చేద్దామని బొప్పూడి, మధ్యరాల, లింగంగుట్ల రావటం జరిగింది. బొప్పూడిలో ఎన్ఆర్జిఎస్ పనులు పర్యవేక్షించటం, మధ్యరాలలో మొక్కల నవోదయ స్కూల్లో మొక్కలు నాటేటువంటి కార్యక్రమం, ఇక్కడ వచ్చి శనగ, ఇవన్నీ వాటన్నిటికన్నా లాభదాయకమైనటువంటిది హార్టికల్చర్. ఎన్ఆర్జిఎస్ ద్వారా కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వాటికి నిధులు ఎక్కువ కేటాయించడం జరుగుతూ ఉంది. రైతులు కూడా లాభదాయకం ఏ పంట అయితే హార్టికల్చర్లో ఉందో హార్టికల్చర్ ద్వారా ఆ పంటల వైపు మొగ్గితే ప్రభుత్వం సబ్సిడీలు కూడా చేతికి పడకుండా రైతుకు పంట వచ్చేంత వరకు కూడా సబ్సిడీలు ఉన్నాయి. దాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉద్యాన పంటల వైపు రైతులు దృష్టి మరల్చేటువంటి దానికి కూడా కృష్ణతేజ గారు స్పష్టంగా చెప్పారు. ఎక్కడ అవైలబిలిటీ ఉందో డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ కూడా ఇస్తా ఉన్నారు. కాబట్టి వాటి పట్ల రైతులు ఆకర్షింపబడాలని కూడా కోరుతూ ఈరోజు కృష్ణతేజ గారు 3 గ్రామాలు సందర్శించినందుకు చిలకలూరుపేట నియోజకవర్గం తరఫున నేను, ఎంపీ గారు, మా అరవింద్ బాబు గారు కూడా వచ్చారు, జనసేన నుంచి రాజమ రమేష్ గారు, మా మండలాధ్యక్షులు మదన్ మోహన్ గారు, అందరం కూడా కృష్ణతేజ గారికి ఈరోజు 3 గ్రామాలు పర్యటించినందుకు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నారు. అనంతపురం జిల్లా పామిడి పట్టణంలోని పొదుపు సంఘాల మహిళలు బ్యాంకులో రుణాలు ఇవ్వలేదంటూ నిరసన వ్యక్తం చేశారు. గతంలో బ్యాంకు అధికారులు సకాలంలో రుణాలు ఇచ్చేవారని, ఇప్పుడు సంబంధిత అధికారి బదిలీపై వెళ్లడంతో మాకు ఇబ్బంది కలుగుతుందని వెంటనే సంబంధిత అధికారిని నియమించాలని మహిళలు కోరారు. 36 సంవత్సరాలుగా దాదాపు 480 మహిళా సంఘాల గ్రూపులు ఉన్నాయని, అందులోని మహిళలు కుటుంబ అవసరాల రీత్యా చాలా ఇబ్బందులు పడుతున్నామని వెంటనే అధికారిని నియమించి న్యాయం చేయాలని పొదుపు సంఘాల మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించని ఎడల పరిస్థితి మరింత ఉధృతం చేస్తామని పొదుపు సంఘాల మహిళలు హెచ్చరించారు. సంఘంలో అధ్యక్షురాలిని సార్. నాకు 2 నెలలుగా అప్పు పుట్టడం లేదు. సంఘంలో పై అధికారి సిగ్నేచర్ చేయడానికి లేకుండా ఉండడం వల్ల అప్పు పుట్టడం లేదు. మాకు అప్పు తీసుకోవాలన్నా కానీ చాలా ఇబ్బందిగా ఉంది. నేను ఈ 2 నెలల నుంచి కాలేజ్ వాళ్ళకి పర్మిషన్ అడుక్కుంటూ వచ్చాను అప్పు ఫీజు కట్టడానని. ఇప్పుడు వాళ్ళ ఫీజు కట్టడానికి కూడా వాళ్ళు పర్మిషన్ ఎక్కువ ఇవ్వడం లేదు, టైం ఇవ్వడం లేదు. నాకు ఇప్పుడు అర్జెంటుగా డబ్బులు కావాలని వస్తే ఇక్కడ అధికారి లేరు మాకు సిగ్నేచర్ చేయడానికి. మెప్మా సంఘం నుంచి మాకు వెలుగులోకి మార్చినామని వాళ్ళు మెప్మా వాళ్ళు చెప్తున్నారు. వెలుగు వాళ్ళకి దగ్గర వెళ్తే లేదు మాకు ఇంకా నోటీస్ రాలేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అందువల్ల ఎక్కడ మేము ఎవరితో సిగ్నేచర్ పెట్టించుకోవడానికి అధికారి లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము. పై అధికారులు ఇది గమనించి మా ఇబ్బందులన్నీ, ప్రతి మహిళ ఇబ్బంది గమనించి ఒక అధికారిని నియమించాలని కోరుకుంటున్నాను. పై అధికారులందరికీ నమస్కారము. మా విన్నపం ఏమనగా మాకి 2 నెలల నుండి వెలుగులో డబ్బులు తీసుకోవడానికి ఏ అధికారి రావడం లేడు. మాకు అధికారి అనే వ్యక్తి అనేది లేడు.
మేము తీర్మానం రాసుకొచ్చుకొని 2 నెలల నుండి ఇక్కడ తిరుగుతున్నాము సంతకం కోసము. మా బాధలు గమనించి పై అధికారులు ఒక అధికారిని నియమించాలని కోరుకుంటున్నాము. మా సంఘంలో సభ్యులు లీడర్లు అందరూ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మా ఇబ్బందుల నిమిత్తం మేము కోరుకుంటున్నాము. మా ఇబ్బందులు తొలగించాలని పై అధికారులని విన్నవించుకుంటున్నాము. మాకు ఒక అధికారిని నియమించాలని కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. మాది బలిశంకరి సంఘం. నేను దీంట్లో కార్యదర్శిని. మాకు మాకి అధికారి కావాలి. ఒక అధికారి మాకు ఎలాగైనా తొందరగా కావాలి. 80 సంఘాలు ఉన్నాయి. ఇబ్బంది పడుతున్నాం. ఒక్కొక్క సంఘం ఇబ్బంది పడుతున్నాం. మేము మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సత్య కన్వెన్షన్ హాల్లో పబ్లిక్ సేఫ్టీ అంబాసిడర్ కార్యక్రమాన్ని పోలీసులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఎస్పీ హాజరై మాట్లాడారు. విద్యార్థులకు రోడ్ సేఫ్టీ, సైబర్ సేఫ్టీ, ఉమెన్ సేఫ్టీ, యాంటీ డ్రగ్స్ కమిటీ, హెల్త్ అండ్ వెల్నెస్, సోషల్ రెస్పాన్సిబిలిటీ అంశాలపై అవగాహన కల్పించారు. వీటికి సంబంధించిన వీడియోలను విద్యార్థులకు చూపించారు. దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లో ఉంటుందని అన్నారు. విద్యార్థి దశలోనే అనుకున్న విజయాన్ని సాధించవచ్చని పేర్కొన్నారు. మన ఆర్యభట్ట కళాశాల నుండి సత్యనారాయణ సార్ గారు మాట్లాడుతున్నారు. కోరుచున్నాను. ప్రతి ఒక్కరు చైతన్యవంతులై ఈ రోజు మనం ఇచ్చే సెషన్ ఆధారంగా అద్భుతమైన అవకాశం దొరికింది. నిజానికి మనం కాలేజీలో మనం చేస్తే అంత గురించి ఎవరు గుర్తించట్లేదు, ఎవరు మాట్లాడట్లేదు. సెట్ చేస్తారో ఇంకొక 2 విషయాలు చెప్తాను. ఏటీఎంలో చెప్పింది ఇంతకుముందు విషయం చెప్పినట్టుగా ఏటీఎం సెంటర్లోకి మనం వెళ్ళిన తర్వాత ఏజ్డ్ పర్సన్స్ని ఈ ప్రోగ్రామ్ నడుస్తుంది గైడెన్స్ ఎస్పీ మేడం. సో చాలా సంతోషం. సో సమాజం అభివృద్ధి కోసం సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. సో ఈ ప్రోగ్రాంలో సేఫ్టీ లో దృష్టి పెట్టుకొని ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. సో 6 types ఆఫ్ వర్టికల్స్ ఉన్నాయి. రోడ్ సేఫ్టీ, సైబర్ సేఫ్టీ, హ్యూమన్ సేఫ్టీ, యాంటీ డ్రగ్ program, health and you are the future of the society, state and nation. At your age, you are in college, ఇప్పుడు స్టడీ చేస్తున్నారు. And మీ సేఫ్టీ అండ్ సొసైటీ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. లో రోడ్ మీద ఒక డెత్ అవుతుంది. సో ఇట్ ఈస్ చాలా పెద్ద నెంబర్ ఉంది. అండ్ నంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్, ఇంజరీస్ చాలా ఉంటాయి. సో రోడ్ సేఫ్టీ మీద కూడా ఈరోజు మీకు ఒక ప్రెజెంటేషన్ ఇస్తారు పోలీస్ ఆఫీసర్స్. సో అందరూ రోడ్లు. సెకండ్, సైబర్ సేఫ్టీ. ఇప్పుడు చూస్తే సైబర్ క్రైమ్స్ చాలా పెరుగుతున్నాయి, ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ఉంటున్నాయి. సో అది కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ దాని గురించి కూడా అవగాహన కల్పించాలి. సో అది సెకండ్ ఇష్యూ. విమెన్స్ సేఫ్టీ, విమెన్లో ఏమేమి ఉన్నాయి, ఏమేమి క్రైమ్స్ ఉన్నాయి, అది కూడా 50% ఆఫ్ అవర్ సొసైటీ కన్సిడర్ అసిస్టెన్స్. సో హెల్త్ అండ్ సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అన్ని సీజన్స్లో వేరే వేరే డిసీజెస్ వస్తున్నాయి. మాన్సూన్ సీజన్లో డెంగీ, మలేరియా. సో అప్పుడు కూడా మీరు కూడా మీ సొసైటీలో, మీ కాలనీలో, మీ గ్రామంలో ఎక్కడ కూడా సోషల్ మీడియాలో కూడా చాలా క్రైమ్స్ ఇప్పుడు వస్తున్నాయి. సో బట్ సోషల్ మీడియా రెస్పాన్సిబుల్ యూజ్ చేస్తే యూ కెన్ రిపోర్ట్ ఎనీ crime or if your society is not getting cleaned or village లో క్లీనింగ్ చేయడం లేదు,
అది కూడా రిపోర్ట్ చేయాలి. సో not just from policing point of view, I request you to be ambassadors of government as such, and అన్ని విషయాల్లో మీరు ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమాన్ని యువకులు సద్వినియోగం చేసుకోవాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. హవేలీ గన్పూర్ మండలం కొత్తపల్లి గ్రామంలో స్పెషల్ క్యాంపింగ్ డేను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం 2025లో భాగంగా మెదక్ జిల్లా వ్యాప్తంగా నవంబర్ 8, 9, 10 తేదీలలో ప్రత్యేక ఓటరు నమోదు నిర్వహిస్తున్నామని తెలిపారు. జనవరి 1, 2025 నాటికి 18 సంవత్సరాల నిండిన యువత కొత్త ఓటర్గా నమోదు చేసుకునేందుకు మార్పులు సవరణకు వెలువడిన ఓటర్ జాబితాలో అభ్యంతరాలు తెలిపేందుకు బూత్ లెవెల్ ఆఫీసర్లు తమ బూత్ కార్యాలయాల్లో అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈ నర్సాపూర్లో చాలా ఎక్కువ 2000 సో ఈరోజు మార్నింగ్ అవర్స్ లా అంతా కూడా కంప్లీట్ అయిపోవాలా. మళ్ళీ తర్వాత ఈ నర్సాపూర్లో చాలా ఎక్కువ 2000 సో ఈరోజు మార్నింగ్ అవర్స్ లా అంతా కూడా కంప్లీట్ అయిపోవాలా. మళ్ళీ తర్వాత ఈ నర్సాపూర్లో చాలా ఎక్కువ 2000 సో ఈరోజు మార్నింగ్ అవర్స్ లా అంతా కూడా కంప్లీట్ అయిపోవాలా. మళ్ళీ తర్వాత ఈ నర్సాపూర్లో చాలా ఎక్కువ 2000 సో ఈరోజు మార్నింగ్ అవర్స్ లా అంతా కూడా కంప్లీట్ అయిపోవాలా. మళ్ళీ తర్వాత ఈ నర్సాపూర్లో చాలా ఎక్కువ 2000 సో ఈరోజు మార్నింగ్ అవర్స్ లా అంతా కూడా కంప్లీట్ అయిపోవాలా. మళ్ళీ తర్వాత ఈ నర్సాపూర్లో చాలా ఎక్కువ 2000 సో ఈరోజు మార్నింగ్ అవర్స్ లా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహిళా హత్య కేసును ఛేదించిన దుండిగల్ పోలీసులు, సీసీటీవీ సాంకేతికత ఆధారంగా నిందితుడు అరెస్ట్. టీడీపీ నాయకుల ప్రవర్తనను మార్చుకోకపోతే మూల్యం చెల్లించుకోక తప్పదు. టీడీపీ దాడిలో గాయపడిన దివ్యాంగుడిని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే. రుణాలు అందలేదని పొదుపు సంఘాల మహిళల నిరసన, సంబంధిత అధికారిని నియమించి రుణాలు ఇప్పించాలని డిమాండ్. ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి. స్పెషల్ క్యాంపింగ్ డేను పరిశీలించిన కలెక్టర్ రాహుల్ రాజ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.